అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అండ్ మనశంకర వరప్రసాద్ గారు వంటి సాలిడ్ సంక్రాంతి హిట్స్ తో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నాడట. అది కూడా అచ్చొచ్చిన వెంకీ మామతోనండోయ్. మరింతకి ఈ సినిమా ఎప్పుడు, ఎలా, ఎవరి ప్రొడక్షన్ లో మొదలవబోతుందో, అసలు ఈ సినిమా కథ కమామిషి ఏంటో చూసేద్దాం రండి. అనిల్ రావిపూడి తెలుగు సినిమా కామెడీకి ఇప్పుడు కేర్ ఆఫ్. ఒకటి కాదు, రెండు కాదు, F2, సరేలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు అంటూ కేవలం 10 ఏళ్లలోనే 9 సినిమాల్ని కామెడీతోనే సూపర్ సక్సెస్ చేశాడు. మరి ఇక ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డ్స్ మౌంట్ చేయడం విశేషం. ముఖ్యంగా ప్రతి సంక్రాంతి అనిల్ కి స్పెషల్ సెంటిమెంట్. అయితే ఇప్పుడు అదే సెంటిమెంట్ ని నెక్స్ట్ ఇయర్ లో అది కూడా అచ్చొచ్చిన హీరోతో కంటిన్యూ చేయబోతున్నాడట ఈ హిట్ మిషన్. అవును, విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ కాంబోలు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సంక్రాంతి విన్నర్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీసర్ వెంకీ, అనిల్ కామెడీ టైమింగ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిల పర్ఫార్మెన్స్, బుల్లిరాజు కామెడీలతో పొంగల్ కి ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక ఇప్పుడు అదే వెంకీ మామతో సాహు గారపాటి, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడట అనిల్. ఇక ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. ఇక ఇప్పటికే మనశంకర వరప్రసాద్ గారులో క్యామియో రోల్ తో దుమ్ము లేపాడు వెంకీ. మరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 జోరుగా సెట్స్ పై పరుగులు పడుతుంది. మరోవైపు మలయాళ సూపర్ హిట్ సీక్వెల్ దృశ్యం 3 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అంటే ఏజ్ బార్ అవుతున్నా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మన వెంకీ మామ ఎక్కడా తగ్గట్లేదన్న మాట. చూడాలి మరి. ఆడియన్స్ ని మరోసారి మెస్మరైజ్ చేస్తానంటున్న అనిల్ వెంకీ కాంబో 2027 పొంగల్ కి ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో. For more videos like this, subscribe Big TV channel.